టీడీపీపై నిప్పులు చెరిగారు వైఎస్ విజయమ్మ. జగన్ అవినీతి పరుడని ఏ కోర్టు ప్రకటించిందని ఆమె ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చే నేతలకు ఎంత ముడుపులిచ్చావంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన భారీ బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. కాంగ్రెస్ తో కుమ్మక్కైన బాబు ఎలాంటి విచారణ ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. దివంగత నేత వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డిలు అవినీతి పరులని ఏ కోర్టు చెప్పిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ కోర్టులో క్లీన్ చిట్ పొందారో చెప్పాలని విజయమ్మ డిమాండ్ చేశారు. జగన్ కోట్లు కుమ్మరించి ఇతర పార్టీ నేతలను కొంటున్నారన్న బాబు వ్యాఖ్యలను విజయమ్మ తిప్పికొట్టారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చేటప్పుడు చంద్రబాబు ఎన్ని కోట్లు పోసి ఎమ్మెల్యేలను కొన్నారని విజయమ్మ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజు చాలా నీతి మంత్రుడు చెప్తా ఉన్నాడు ఆయన. ఈ రోజు 35 కేసులు ఉన్నాయి నా మీద, ఎటువంటివి కూడా నా మీద లేదని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఇవాళ ఏ కోర్టు మిమ్మల్ని విచారణ చేసింది? ఏ కోర్టు మిమ్మల్ని నిర్దోషిగా మీకు ఇచ్చిందని చెప్పి, తీర్పు ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి మీద అడుగుతా ఉన్నాను ఇవాళ. అది కూడా మేనేజ్ చేసుకుని ఎన్టీ రామారావు గారిని దించి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని రప్పించుకోవడం జరిగింది. టీడీపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు అమర్నాథ్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ నైతికత ఆధారంగా మద్దతు ప్రకటించారని చంద్రబాబును ప్రశ్నించారాయన. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పూర్తిగా కూడా మరి వ్యతిరేకంగా కూడా ఓటేయడం జరిగింది. మీరు చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు మేము ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా గెలిచినటువంటి వ్యక్తులతో కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేస్తే మీరు ఈ రోజు ఏ విధంగా మమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సాక్షి న్యూస్, చిత్తూరు జిల్లా.